శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. సన్యాసమనగా త్యాగము. కర్మ త్యాగము ప్రారంభమున కూడదనియు కర్మఫల త్యాగ రూపమగు నిష్కామ కర్మయోగమును శీలించుచూరాగా చిత్తశుద్ధి కలిగిన మీదట నిర్విషయ ఆత్మస్థితియందు లేక అట్టి స్థితి కొరకు కర్మ త్యాగమనున్నది సంభవించుననియు కాబట్టి సాధకులకు కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టమైనదనియు ఈ అధ్యాయమున చెప్పబడినది. ఈ ప్రకారముగా కర్మ సన్యాసమును గూర్చి వివరముగా బోధించిన అధ్యాయమొకటిచే దీనికి కర్మ సన్యాస యోగము అను పేరు కలిగినది. లేక సన్యాసమను పదము సాంఖ్యమునకు జ్ఞానమునకు పర్యాయముగా వాడబడుచుండును. ఈ అధ్యాయమునందు కర్మయోగము జ్ఞానయోగము రెండింటినీ గూర్చి వచింపబడి ఉండుటచే కూడా దీనికి కర్మ సన్యాసమని పేరు ఏర్పడి ఉండవచ్చును. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణమూర్తి, మీరొకప్పుడు కర్మల యొక్క త్యాగమును మరి ఒకప్పుడు కర్మయోగమును ప్రశంసించుచున్నారు. కావున ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనదో బాగుగా నిశ్చయించి ఆ ఒక్కదానిని నాకు చెప్పుడు. శ్రీ భగవంతుడు చెప్పెను, కర్మ త్యాగము కర్మయోగము అను రెండును మోక్షమును కలగజేయును. అయితే ఆ రెండింటిలోనూ ప్రారంభమున కర్మ త్యాగమున కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. గొప్ప బాహుళ్లు కల ఓ అర్జున, ఎవడు దేనిని కూడా ద్వేషింపడో దేనిని కూడా కోరడో అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసియే అని తెలియదగినది. ఎలా అనగా రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు సులభముగా సంసారబంధం నుండి విముక్తుడు కాగలడు. కర్మ సన్యాసపూర్వకమగు జ్ఞానయోగము కర్మయోగము వేరువేరని అవివేకులు పలుకుదురే కాని వివేకవంతులు కాదు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా అనుష్ఠించినచో రెండింటి యొక్క ఫలమును మనుజుడు పొందుచున్నాడు. జ్ఞానయోగులచే ఏ స్థానము పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒక్కటిగా చూచువాడే నిజముగా చూచువాడగును. గొప్ప బాహువుల కల ఓ అర్జున, కర్మ సన్యాస రూపమగు జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండా పొందుటకు కష్టతరమైనది. కర్మయోగంతో కూడిన మననశీలుడు శీఘ్రముగా బ్రహ్మమును పొందుచున్నాడు. నిష్కామ కర్మయోగమును ఆచరించువాడును పరిశుద్ధమైన హృదయము కలవాడును లెస్సగా జయింపబడిన మనస్సు కలవాడును ఇంద్రియములను జయించినవాడును సమస్త ప్రాణుల యందుండు ఆత్మయు తన ఆత్మయు ఒకటే అని తెలుసుకునినవాడు అగు మనుజుడు కర్మలను చేసినను వానిచే అంటపడడు. పరమార్థ తత్వమును ఎరిగిన యోగయుక్తుడు చూచుచున్నను వినుచున్నను తాకుచున్నను వాసన చూచుచున్నను తినుచున్నను నడుచుచున్నను నిదురించుచున్నను ఊపిరి విడుచుచున్నను మాట్లాడుచున్నను కండ్లను తెరుచుచున్నను మూయిచున్నను ఇంద్రియములు వాని వాని విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించినవాడై నేను కింతైనను చేయుటలేదు అనియే తలంచును. ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మకు అర్పించి ఆసక్తిని విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడనట్లు పాపముచే అంటబడకుండును. నిష్కామ కర్మ యోగులు చిత్తశుద్ధి కొరకై ఫలాసక్తిని విడిచి శరీరము చేతను మనస్సు చేతను బుద్ధి చేతను అభిమానము లేని వట్టి ఇంద్రియముల చేతను కర్మలను చేయుచున్నారు. నిష్కామ కర్మ యోగి కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి ఆత్మ నిష్ఠా సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. అట్లు కానివాడు ఆశచే ప్రేరితుడై కర్మఫలమందు ఆసక్తి కలిగి బద్ధుడగుచున్నాడు. ఇంద్రియ నిగ్రహము గల దేహదారి మనస్సుచే సమస్త కర్మములను పరిత్యజించి ఏమియూ చెయ్యనివాడై చెయ్యింపనివాడై 9 ద్వారములు గల పట్టణమగు శరీరమందు హాయిగా ఉండుచున్నాడు. భగవంతుడు జీవులకు కర్తృత్వమును కాని కర్మములను కాని కర్మఫలములతోటి సంబంధము కాని కలుగజేయటలేదు. మరేమనినా ప్రకృతి సంబంధము వలన కలిగిన జన్మాంతర సంస్కారమే ఆయా కర్తృత్వాదులను కలగజేయుచున్నది. పరమాత్మ ఎవని యొక్కయు పాపమును కాని పుణ్యమును కాని స్వీకరింపరు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. అందుచేత జీవులు భ్రమనొందుచున్నారు. ఆత్మ జ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపచేయబడినదో అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపచేయుచున్నది. ఆ పరమాత్మయందే బుద్ధి కలవారును ఆ పరమాత్మయందే మనస్సును నెలకొల్పిన వారును ఆ పరమాత్మయందే నిష్టగలవారును ఆ పరమాత్మని పరమగతిగా ఎంచువారును జ్ఞానముచే ఎగురగొట్టబడిన పాపము కలవారై పునర్జన్మ వర్జితమగు శాశ్వత మోక్ష పదవిని పొందుచున్నారు. విద్య వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని యందును
గోవునందును ఏనుగునందును కుక్క ఎందును కుక్క మాంసము వండుకొని తిను చండాలుని ఎందును సమదృష్టి కలవారే జ్ఞానులు అని చెప్పబడుదురు. ఎవరి యొక్క మనస్సు సమభావమందు స్థిరముగా ఉన్నదో అట్టివారు ఈ జన్మమునందే జనన మరణ రూప సంసారమును జయించిన వారగుదురు. ఏలానినా బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున వారు బ్రహ్మమునందున్న వారే అగుదురు. స్థిరమగు బుద్ధి కలవాడును మోహరహితుడును బ్రహ్మమందు నిలకడ కలవాడు అగు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషమును కాని అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖమును కాని పొందకుండును. బాహ్యమున కల శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మయందు ఎట్టి సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు. అతడు బ్రహ్మనిష్టయను సమాధితో కూడుకొనినవాడై అక్షయమగు సుఖమును బడియుచున్నాడు. అర్జున, ఇంద్రియ విషయ సంయోగము వలన కలుగు భోగములు దుఃఖహేతువులను అల్పకాలము ఉండునవియు అయ్యున్నవి. కావున విజ్ఞుడగువాడు వాని యందు ఆసక్తి గొనడు. ఎవడు ఈ శరీరమును విడుచుటకు పూర్వమే ఇచ్చోటనే కామ క్రోధముల వేగమును అరికట్టగలుగుచున్నాడో ఆతడే యోగియు సుఖవంతుడు అగును. ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశము కలవాడయుండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందును. పాపరహితులును సంశయవర్జితులును ఇంద్రియ మనంబులను స్వాధీనపరుచుకునిన వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమమందు ఆసక్తి కలవారు అగు ఋషులు బ్రహ్మ సాక్షాత్కారమును పొందుచున్నారు. కామ క్రోధాదులు లేనివారును మనోనిగ్రహము కలవారును ఆత్మతత్వమును ఎరిగినవారు అగు యత్నశీలురకు బ్రహ్మానందము అంతటను శరీరము ఉన్నప్పుడును లేనప్పుడును సర్వత్రా వెలయుచునే ఉన్నది. ఎవడు వెలుపల ఉన్న శబ్ద స్పర్శాది విషయములను వెలుపలికే నెట్టివైచి చూపును భ్రూమధ్యమున నిలిపి నాసికాపుటములందు సంచరించు ప్రాణాపాన వాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛాభయ క్రోధములు లేనివాడై మోక్షాసక్తుడై మననశీలుడై ఉండునో అట్టివాడు ఎల్లప్పుడూ ముక్తుడే అగును. యజ్ఞముల యొక్కయు తపస్సుల యొక్కయు భోక్తగను సమస్త లోకముల యొక్క ఈశ్వరుడుగను సమస్త ప్రాణుల యొక్క హితకారిగను నన్నెరిగి మనుజుడు శాంతిని పొందుచున్నాడు. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము అగు శ్రీ భగవద్గీత యందు కర్మ సన్యాస యోగము అను 5వ అధ్యాయము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.